సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కోరుకుంటున్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి వివిధ మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాదర స్వాగతాలు తెలియజేస్తూ, నిన్న ముగ్గురు మంత్రులు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఏటీఎంగా మాట్లాడినరు. ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరితే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేదని నిన్న ముగ్గురు మంత్రులు గొంతు దించుకొని అరిచినారు. అయ్యా మంత్రులారా, మీరు అడుగుతున్నారో ఆ ఏటీఎంలోంచి మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయని అడుగుతా ఉన్నారు. డబ్బులు వసూలు చేసే సంస్కృతి, డబ్బులు గల్లీ నుంచి ఢిల్లీకి మోసే సంస్కృతి, డబ్బులు మోసి పదవులు కొనుక్కునేటువంటి సంస్కృతి మాది కాదు, అది మీది, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్కృతి సంస్కారం. ఈ మాట భారతీయ జనతా పార్టీ ఎంపీగా రఘునందన్ రావు ఆరోపిస్తలేడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించబడిన తరువాత ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి, అప్పటి నల్గొండ ఎంపీ గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్ని మీడియా సంస్థలకి గాంధీ భవన్లో కూర్చొని ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేమెంట్ కోటా కింద రేవంత్ రెడ్డి అనే అతను పిసిసి అధ్యక్షుడు అయ్యిండు అని చెప్పినాడు. కాబట్టి అయ్యా పొన్నం గారైనా పొంగులేటి గారైనా ఇంకొకరైనా 1,000 మా వైపు చూపెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు 4,000 మిమ్మల్ని చూపెడుతున్నాయి అనేటువంటి కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రులకు ఈతో పలకదలుచుకున్నాను. ఇంకో మాట, వారం రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో అనుకుంటా, పాత రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షుల సమావేశం శిక్షణా శిబిరం అని పెట్టినారు. ఆ శిక్షణా శిబిరానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షులకు చేసిన గీతోపదేశంలో ఏం చెప్తారంటే, ఒకవేళ గాంధీ కుటుంబానికి, నీది నా మాటలు కాదు, ముఖ్యమంత్రి గారి మాటల్ని ఇన్వర్టెడ్ కామర్స్లో కోట్ చేస్తా ఉన్నా, ఒకవేళ గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరమైతే నేను ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ తెలంగాణ నాయకులు అందరం కలిసి అవసరమైతే 1,000 కోట్ల రూపాయలు పోగేసి పంపేటువంటి శక్తి మా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చింది అని చెప్తా ఉన్నారు. పొంగులేటి గారు సమాధానం చెప్పాలి. రెవెన్యూ మంత్రిగా చెప్తారా లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు చెప్తారా చెప్పాలి. 10 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాగానే అవసరమైతే 1,000 కోట్లు పోగేసి పంపిస్తాము అని గతంలో పంపినటువంటి విషయాల్ని అన్యాపదేశంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కనబడతా ఉంది. కాబట్టి డబ్బులు, ఏటీఎంలు, పోగేసుకోవడాలు, పదవులు కొనుక్కోవడాలు, మంత్రి పదవులు అమ్ముకోవడాలు, ఇట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే అది కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉంది, కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. మీరు అడుగుతుండొచ్చు, లేకపోతే కొంతమంది మీడియా మిత్రులకు కూడా డౌట్ రావచ్చు, ఎందుకు మరి సిబిఐ విచారణ కోరితే కాళేశ్వరం మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తలేదని చాలామంది అడుగుతూ ఉన్నారు మిత్రుల మధ్యలో. ఆ మిత్రులకి, సమాజంలో ఉన్నటువంటి విఘ్నులందరికీ, మీడియా మిత్రులకు కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఇన్ టోటోగా సిబిఐ చేత విచారణ జరిపించడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నారంటే, జస్టిస్ పిసి ఘోష్ గారు అనేటువంటి ఒక రిటైర్డ్ అయినటువంటి న్యాయమూర్తి చేత కాళేశ్వరంలో కుంగినటువంటి 3 డ్యాములకు సంబంధించి, 3 బారేజీలకు సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ నిర్వహించినారు. ఈ ఇన్వెస్టిగేషన్ నిర్వహించి దాని మీద ఒక నివేదిక రాసి అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టినారు. మరుసటి రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్తే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దాని మీద ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంతవరకు దాకా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది. భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ సమాజంగాని అడుగుతుంది, కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరిపించమని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు అనేది బేసిక్ క్వశ్చన్. మీరు పీస్గా అడుగుతా ఉన్నారు. 3 బారేజీలే, కుంగిన అన్నారం బారేజో, సుందిళ్లనో, వీటి మీద మాత్రమే విచారణ కావాలని కాంగ్రెస్ అడుగుతుంటే, భారతీయ జనతా పార్టీ నాడు అమిత్ షా గారు మాట్లాడిన మాటలైనా ఈరోజు మేము అడుగుతుందైనా ఇన్ టోటోగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పిన కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద
ఆ నుంచి మొదలుకుంటే రౌతి వరకు, అంటే మొదటి అక్షరం నుంచి మొదలుకుంటే చివరి అక్షరం దాకా ప్రతి అంశం మీద విచారణ జరుపమని ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి ఉత్తరం రాసి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలవమని చెప్పండి. కోర్టు స్టే ఎత్తేసిన మరుక్షణం భారత ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీడియా ఉంది, మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం, ఏది పడితే అది మాట్లాడతాం, అటెన్షన్ డైవర్షన్ కోసం మాట్లాడతాం, ఖమ్మంలో జరుగుతున్న పంచాయతీని ప్రజలు దృష్టి మరల్చడానికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడతాం, లేకపోతే బాపు ఘాట్ పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చి 5,000 కోట్లతోటి బాపు సమాధిని కడతాం. ఇట్లాంటి ప్రజల దృష్టిని మరల్చేటువంటి కార్యక్రమాల్ని చేయడానికి ముగ్గురు మంత్రులు అగమేఘాల మీద పరిగెత్తుకొని వచ్చి భారతీయ జనతా పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా అయిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు 12 సంవత్సరాలుగా ఎక్కడా ఎలాంటి అవినీతి మరకలు, డబ్బు, కుట్రలు, కుంభకోణాల మరకలు అంటకుండా ఈ దేశం కాదు ప్రపంచంలో ఏ దేశానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళినా ఆ దేశ ప్రధానులు సాక్షాత్తు ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి పాలనను, ఆయన అడ్మినిస్ట్రేషన్ని అంగీకరించి స్వాగతిస్తున్నటువంటి విషయాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ సూర్యుని మీద ఉమ్మేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే నిన్న కాంగ్రెస్ మంత్రులు ఏటీఎం నుంచి డబ్బులు మీకు అందుతున్నాయనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంతకుమించి మరొకటి కాదు. కాంగ్రెస్ చరిత్ర కుట్రలు, కాంగ్రెస్ చరిత్ర ముఖ్యమంత్రిని దించాలంటే చార్మినార్ కాడ మత ఘర్షణలు లేవట్లేదు కాంగ్రెస్ చరిత్ర. సొంత పార్టీ ముఖ్యమంత్రుల్ని దించడానికి సొంత పార్టీల్లో నాయకులు మత ఘర్షణలు చేసేది వాళ్ళ చరిత్ర. సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి వస్తే ఆడ రాళ్ళేపించినటువంటి చరిత్ర సొంత పార్టీ ముఖ్యమంత్రులది. ఇది కాంగ్రెస్ చరిత్ర. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక మచ్చలేని రాజకీయ నాయకుడిగా మోడీ గారు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి ప్రపంచంలోనే ఈరోజు 100 కోట్ల మంది ఆయనను అనుకరించే విధంగా సోషల్ మీడియా లోపల ఎదుగుతున్నటువంటి ఒక నాయకుడిని, ఒక పార్టీని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని, ప్రొఫెషన్ తప్పితే వేరేటువంటి పనులు లేనటువంటి అనేక మంది డాక్టర్లు, ఇంటలెక్చువల్స్, మేధావులంతా పార్టీలో సిద్ధాంతం నచ్చి మోడీ గారి నాయకత్వం నచ్చి జాయిన్ అవుతుంటే కుట్రలు కుతంత్రాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. 2.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటేనే 1000 కోట్లు పంపిస్తామని ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పటికి ఎంత పంపించారు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది తప్ప మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం అనేది అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి సవినయంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. చివరికి ఇంకొక మాట, నాట్ లింక్డ్ విత్ దిస్ సబ్జెక్ట్. నేను ఒక ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గారు విద్యార్థులకు శిక్షణా తరగతులు తీసుకుంటా ఉన్నాడు. ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ నిన్న అక్కడ ఒక శిక్షణా తరగతులలో క్లాసులు తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. యూపీలో యోగి అయినా, తెలంగాణలో కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకెవరైనా మా పట్ల వాళ్ళ వైఖరి అంతా ఒక రకంగా డిఫరెంట్గా ఉంది, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, బుల్డోజర్లు తీసుకొచ్చి మా దేవస్థానాల్ని, మసీదుల్ని కూలగొడుతున్నారని చెప్పి అక్బరుద్దీన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థులకి, భావి భారతుల్లో పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ని క్రియేట్ చేసేటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లల మనసుల్ని ఖరాబు చేసి దేశద్రోహులుగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీకి 3 రోజుల క్రితం పాత బస్తీలో ఒక హనుమాన్ దేవాలయాన్ని, ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ దేశంలోకి ఇల్లీగల్గా చొరబడినటువంటి ఒక వ్యక్తి, ఇది నేను చెప్పలేదు, నిన్ననే భాగ్యనగరం పోలీసులు 3 రోహింగ్యాలను అరెస్ట్ చేసినామని చెప్పినారు. ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు, ఈ 3 వీళ్ళు భారతదేశ పౌరులు కాదు, రోహింగ్యాలు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆలోచించుకోవాలి, ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే భాగ్యనగరంలో అనవసరంగా ప్రవేశించి ప్రశాంతంగా ఉన్నటువంటి భాగ్యనగరంలో మత ఘర్షణలకు కారణమవుతున్నటువంటి రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుంది.
మీ ఎంఐఎం పార్టీ అవునా కాదా ఒకసారి ఆలోచించు. నిజంగా మీకు పాత బస్తీ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, ఎంఐఎం పార్టీ నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింల బాగు కోరుకుంటున్నటువంటి పార్టీ అయితే, అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు ముందుకొచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి, మా భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక, మేము శాంతియుత సహజీవనం చేద్దామనుకుంటున్నాం, అందుకని గార్డెన్నో అపార్ట్మెంట్లు కూలగొట్టి గాంధీ తాత బొమ్మ ఎందుకు పెడతావు ముఖ్యమంత్రి, తీసుకొచ్చి మా భాగ్యనగరంలో పాత బస్తీలో గాంధీ తాత బొమ్మ పెట్టు, ఇక మా సల్కం చెరువులో మేము కట్టిన కాలేజీ చుట్టూ కూడా జాగుంది, అయ్యా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ గాంధీ తాత బొమ్మ పెట్టేందుకు అనుమతి ఇయ్యండి చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి, భాగ్యనగరం శాంతియుతంగా ఉండాలనుకుంటుంది, పాత బస్తీలో ఉన్నోళ్ళు మా వాళ్ళంతా గాంధీ తాత వారసులు, మేము ఎప్పుడు హింస చెయ్యము, ఎవరి మీద దాడి చెయ్యము, మేము శాంతియుత వాతావరణంలో బతకాలంటున్నాము, కాబట్టి సల్కం చెరువులో మేము భూమి కబ్జా చేసి కాలేజీ కట్టుకుంటే అటు రంగనాథ్ గారు మాట్లాడారు, ఇటు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కాబట్టి అక్కడెక్కడో కట్టుకున్న అపార్ట్మెంట్లలో పేదోళ్ళ అపార్ట్మెంట్లు కూల్చే బదులు ఈ సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టుండ్రి, మా వాళ్ళంతా గాంధీకి వారసులుగా బతుకుతారు అని చెప్పి అక్బరుద్దీన్ గారు ఇలా సల్కం చెరువు కాడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పెద్దల్ని, హైడ్రా కమిషనర్ గారిని పిలిచి సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టమని చెప్పు. ప్రభుత్వం అనుమతి ఇస్తే అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బ్యాంకు లోన్లు ఇస్తే ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తులు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ఇవాళ అపార్ట్మెంట్లు అన్నీ తీసి గాంధీ తాత బొమ్మ పెడతామని ఒక కథ చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని ముద్రేస్తున్నారు. ఈ దేశంలో సబర్మతి ఆశ్రమాన్ని డెవలప్ చేసింది, వారు పుట్టిన గుజరాత్లో గాంధీ తాతకు సంబంధించిన సబర్మతి ఆశ్రమాన్ని డెవలప్ చేసింది ఎవరని ఉంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. మీకు గాంధీ గారి పేరు ఇంటి చివరన వాడుకోవడానికి, మీ పేరు చివరన వాడుకోవడానికి 7.5 దశాబ్దాలు దాన్ని ఆ పేరును వాడుకున్నారు తప్ప ఈ దేశంలో ఒక్కరోజు కూడా గాంధీ గారి పేరు మీద ఒక ఆశ్రమం నిర్మించాలనే ఆలోచన లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది చేసింది మేము, భారతీయ జనతా పార్టీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసిండ్రు, ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చేసిండ్రు. పేద ప్రజలు ఆ సబర్మతి రివర్ ఎంబడినటువంటి వాళ్ళందరికీ ముందే పునరావాసం కల్పించిన తర్వాత అక్కడ సబర్మతి ఆశ్రమం డెవలప్ చేసింది. ఇక్కడ మేము సబర్మతి ఆశ్రమం కట్టడానికో, మేము చేసిన దాన్ని మీరు కాపీ కొట్టడానికో, లేకపోతే మీకు కొత్తగా ఏం పనులు తెలియవు కాబట్టి కూల్చడమే ఒక్కటి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నుంచి రోజుకో కూలగొట్టే కార్యక్రమం తప్పితే కొత్త కార్యక్రమం లేదు. కాబట్టి మీకు ఏమైనా పాజిటివ్గా కావాలనే ఏమైనా ఆలోచన ఉంటే, మంచి సలహాలు తీసుకునేటువంటి ఓపిక మీకుంటే, అది ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్కైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఎక్కడ పెట్టాలి గాంధీ తాత విగ్రహం అని ఒక అఖిలపక్ష పార్టీని పిలువండి. కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి గాంధీ తాత విగ్రహం పెడతామంటే అహింస సిద్ధాంతంతో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాత్మా గాంధీ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ కన్నీళ్ళ ఉసురు దాకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కన్నీళ్ళ శోకంలో కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఒక ఎమ్మెల్యే అంటాడు నేను ₹1 ఇస్తా అంటాడు కూలగొట్టిన వాళ్ళకి, ఇంకొక ఆయన అంటాడు మేము ఎస్ఎఫ్టీకి ₹5,000 ఇస్తామని చెప్తాడు. అసలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న అపార్ట్మెంట్ని కూలగొట్టేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది అనేది ముందు సమాధానం చెప్పాలి. ఏ హక్కు లేకుండా చెరువు మధ్యలో, సల్కం చెరువు మధ్యలో కట్టిన కాలేజీని కూలగొట్టేందుకు మాత్రం మీరు గొప్పగా చెప్పినటువంటి హైడ్రాకు మాత్రం మనసు రావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ నీతిని ఒకసారి ప్రజల ముందు మళ్ళీ తేటతెల్లం చేస్తూ, మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజల కొరకే ఉంటాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా నినాదం, మా సిద్ధాంతం కూడా అదే. అందుకనే అక్కడ యూపీలో యోగి గారిని రెండోసారి గెలిపిస్తే బుల్డోజర్ పాలనను స్వాగతించారు. ఆడపిల్లలు అర్ధరాత్రి ప్రశాంతంగా తిరగగలుగుతున్నారని యూపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. నేరాలు తగ్గినాయి, నేరస్తులందరినీ జైల్లో పెడుతున్నామని భయపడుతున్నారు. ఇంతకుముందు నేరస్తులు కాలర్ ఎగరేసుకునే పరిస్థితి నుంచి అయ్యా మేము సరెండర్ అవుతాం ప్రభు మమ్మల్ని కాపాడుంది అనేటువంటి పరిస్థితికి యూపీలో శాంతి భద్రతలను పరిరక్షించినటువంటి నాయకుడు యోగి. కాబట్టి ఆయన పేరు తీసుకొని మాట్లాడేటువంటి అర్హత కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈరోజు పార్టీలో చేరిన మిత్రులందరికీ కూడా సవినయంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, మీరు పనిచేస్తున్నటువంటి మీ రంగాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇంకా ఎక్కువ మందిని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా ఎదిగేలాగా మీరంతా కృషి చేయాలని, తప్పకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మీ చేరిక విషయాన్ని మధ్యాహ్నం తర్వాత వారు వస్తారు, నల్గొండలో పార్టీ కార్యక్రమంలో ఉన్నారు, చేరవేస్తానని, వివిధ రంగాల్లో నిష్ణాతులైన మీరు ఆయా రంగాల్లో సేవల్ని కొనసాగిస్తూ పార్టీ డెవలప్మెంట్కి, తెలంగాణ భాజపా అధికారంలోకి రావడానికి
సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు అందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.